ఏపీలో రీసర్వే స్టార్ట్ చేశారు. దీనివల్ల రెవెన్యూ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఎక్కడుంది? కాస్త టైం తీసుకొని అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటే కనుక ప్రతి దానికి సమస్య దొరుకుద్ది అంటారు. మరి అన్నిటికీ సమస్య దొరుకుతున్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా సమస్య దొరుకుద్ది, సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. అయినప్పటికీ ఎందుకు పరిష్కరించట్లేదు, ఎందుకు ఈ సమస్యలు ఎక్కువైపోతూ వస్తున్నాయి అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కానీ వాటికి సొల్యూషన్ దొరకట్లేదు అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే క్వశ్చన్ మార్క్. ఇంకొకటి రీసర్వే కూడా ఒక ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, మరి ఇన్కమ్ సోర్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి కాబట్టి మరి ఎందుకు దాని మీద దృష్టి సారించట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఉద్యోగులు చేయాలి, ఏం చేయాలన్నా అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ పాస్ చేస్తారు, లేదంటే ఆయన చెప్తారు. చెప్పిన దాన్ని యూటిలైజ్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, అంటే ఉద్యోగులు చేయాలి. వీళ్ళు ఉన్న సమస్యని మరింత జటిలం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సినటువంటి ఉద్యోగులు దాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్య రివ్యూ మీటింగ్లో అదే అన్నారు. ఒక ఫైల్ క్లియర్ చేయండి అని చెప్తే ఇంకొక ఫైల్ని సమస్యాత్మకంగా క్రియేట్ చేస్తున్నారు మీరు, అది మీరు మార్చుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఎంత చెప్పినా కానీ వాళ్ళల్లో ఎలాంటి మార్పు లేదు అనడానికి తాజాగా ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ రెవెన్యూ సమస్య రీసర్వే చేశారు. ఈ రీసర్వేలో భాగంగా అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి, లేనటువంటి సమస్యలు క్రియేట్ చేసేసారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. రీసర్వే అనేదాన్ని చేసి ఆ రీసర్వే చేయకుండానే చేసినట్టు బుక్స్ ఇష్యూ చేసి ఆయన బొమ్మలు వేసుకొని, సర్వేరాళ్ల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకొని నానా రభస చేసేసారు. దాంతో 2024 ఎన్నికల్లో భయపడిపోయారు జనాలందరూ. అసలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వకుండా చేస్తాడంట అని చెప్పి భయపడిపోయి జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు పరిమితం చేశారు. అయితే ఆ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు లేకుండా చేస్తాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్టే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సంతకం పెట్టారు. అయితే సమస్యలు ఏదైతే ఉన్నాయో, రీసర్వే కారణంగా ఉన్నటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి వాటిని సార్ట్అవుట్ చేయాలి కదా. సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అధికారులు సార్ట్అవుట్ చేయకుండా మరిన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, తాజాగా ఈ సార్ట్అవుట్ చేసేటువంటి క్రమంలో ఒక క్లాజ్ తీసుకొచ్చారు. ఏంటనంటే క్లాజు, ఒక 5 సెంట్లు అటు ఇటు ఉన్నా కానీ మీరు హద్దులు నిర్ణయించేసి పాస్ పుస్తకాలు ఇష్యూ చేయండి అని చెప్పి ఇచ్చేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి, భూ యజమానులు కొట్టుకునేటువంటి పరిస్థితి. ఎందుకనంటే గట్ల పంచాయతీ అంటారు కదా, పొలాల మధ్య గట్ల పంచాయతీలో కొట్టుకొని చస్తుంటారు చాలామంది. ఇప్పుడు కూడా అదే ఉంది, గట్ల పంచాయతీ ఇంకా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే ఒక 5 సెంట్లు అటు ఇటు ఉన్నా కానీ వేసేయండి అని చెప్పారు కదా. దాన్ని అడ్డు పెట్టుకొని ఈ రెవెన్యూలో ఉండేటువంటి ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎకరానికి 1,00,000 ఇచ్చేసని మేము సరి చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఇప్పుడు ఒక 5 సెంట్లు అటు ఇటు ఉంటే వీళ్ళు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయమన్నారు కదా, దాని వాల్యూ ఎంతో తెలుసా? ఊరికే మాట చెప్పారు 5 సెంట్లు అటు ఇటు ఉంటే వేసేయండి అని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యావరేజ్న ఆంధ్రప్రదేశ్లో 20 నుంచి 30 లక్షల ఎకరం రేట్ ఉంది. యావరేజ్న కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి. యావరేజ్న 20 నుంచి 30 లక్షలు ఉన్నాయి. అంటే సుమారుగా ఒక 5 సెంటు వాల్యూ వచ్చేసి ఒక 20-30 వేలు వేసుకుంటే 5 సెంట్లు అంటే 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుంది. ఒక 5 సెంట్లు కోల్పోయాడు అనుకో ఒక రైతు, దాదాపు 3 లక్షలు కోల్పోయినట్టే కదా, 2-3 లక్షలు కోల్పోయినట్టే కదా. మరి ఎలా అడ్జస్ట్ చేస్తారు? 5 సెంట్లు అటు ఇటు ఏమైపోతుంది? ఉన్నటువంటి భూమి ఏమైపోతుంది? సపోజ్ నా పేరు మీద ఒక 5 ఎకరాల 50 సెంట్లు ఉందనుకుందాం. నా 5 ఎకరాల 50 సెంట్లు ఎక్కడికి పోతుంది? ఉంటుంది కదా, ఎక్కడికి పోదు. పోతే పక్క రైతు దగ్గరికన్నా పోవాలి, లేదా ఇటు పక్క వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి, లేదా వెనక వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి, ముందు వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి. ఆ 5 ఎకరాల 50 సెంట్లు అయితే తగ్గదుగా, ఎక్కడికన్నా వెళ్ళాలి. ఎవరు కలుపుకున్నారో చూసి వాళ్ళ దగ్గర నుంచి తీసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అధికారుల మీద ఉంటుంది. అది ఇవ్వకుండా
5 ఎకరాల 50 సెంట్లలో ఒక 5 సెంట్లు తగ్గిన 5 ఎకరాల 45 సెంట్లు ఉందనుకోండి. ఈ 5 ఎకరాల 45 సెంట్లతో మీరు తీసేసుకోండి పాస్బుక్ అని చెప్పి మేము ఇష్యూ చేస్తాను, తీసుకోండి అని చెప్పి బలవంత పెడుతున్నారు రైతులకి. ఎందుకు? ఈ 5 సెంట్ల కోసం కొలవాలి, చుట్టుపక్కలంతా కొలవడానికి బద్ధకం. పైగా మీరు ఇలా అయితే కనుక మీరు ఇప్పుడు పరిష్కారం కాదు, 5 సెంట్లు పోతే పోయింది, మీరు ఈ 5 సెంట్లు అటు ఇటు ఉంటుంది కాబట్టి దాన్ని సరిచేసి మేము ఇస్తాం, 5 ఎకరాల 40 సెంట్లకి మీరు ఫిక్స్ అయిపోండి అని చెప్పేసి నాకు 5 సెంట్లు నష్టం చేసి నాకు పాస్బుక్ ఇష్యూ చేస్తున్నారు. అంటే నాకు ఎంత నష్టం వచ్చింది? 5 సెంట్లు దాదాపుగా 3-4 లక్షల రూపాయలు నష్టం వస్తుంది. అట్టా రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గట్ల పంచాయతీ తోటి నష్టపోతున్నారు. ఎందుకనంటే వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు ఇంతకు ముందు పెద్ద పెద్ద గట్లు వేసుకునేవాళ్ళు, ఇప్పుడంతా స్వార్థపరులు ఎక్కువైపోయారు కదా. ఈ గట్టు దున్నేసే వాళ్ళు కొంతమంది గట్లు లేపు, అసలు మొత్తం కంప్లీట్ గట్లు. ఈ పొలంలో ఎవరైనా ఒక బలహీనమైన రైతు ఉన్నాడు అనుకోండి, బలమైన రైతు ఏం చేస్తాడు, దాన్ని ఒక ఆక్యుపై చేసుకుంటూ వస్తాడు. ఆక్యుపై చేసుకుంటూ వచ్చి కలుపుకుంటాడు. తర్వాత పొలాలు ఎక్కడో ఉంటాయి, సపోజ్ మన పొలాలు ఉన్నాయి, మనం ఏదో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, ఎవరికో కౌలుకి ఇస్తాం, ఆ పక్కన వ్యవసాయం అక్కడే ఉండి చేసుకుంటాడు. అతను ఏం చేస్తాడు, గట్టు దున్నేస్తాడు. గట్టు దున్నేసినప్పుడు మనకు తెలియదు, అంతే. మనం పోయి అడిగాం అనుకోండి, ఏంది కొంచెం మా ఎవరో దున్నేసారు తెలియక, మళ్ళీ మనం సరి చేసుకుందాం అని అంటారు. ఇట్టా ఒక 4-5 సెంట్లు తేడా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది సరి చేసుకొని మీరు వేసేసుకోండి అని చెప్తున్నారు. ఇది ఎట్లా సార్? ఈ నష్టాన్ని ఎవరు భరాయిస్తారు? ఈ 5 సెంట్లు వేరే వాళ్ళకి పోయింది కదా, ఈ 2 లక్షలు 3 లక్షలు వాల్యూ అయినటువంటి పొలం అవతల వాళ్ళకి కలిసింది, అది తీసి ఇవ్వమండి అని చెప్తుంటే అది ఇవ్వట్లా. ఇది ఒకటి. 2, గతంలో ఏదైతే పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, వాటికి అట్లా మార్చి ఇచ్చేశారు. ఇచ్చేసి ఇదే మీకు పాస్ పుస్తకాలు అంటున్నారు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఎక్కువ చోట్ల అదే ఉంది. సో ఈ సమస్యను పరిష్కరించముందు అని చెప్పి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే మాట ఇంట్లో. అందుకే చంద్రబాబు గారు మొన్న ఏమన్నారంటే ఉద్యోగాలను ఓడబిగుతాం, డిస్మిస్ చేసేస్తాం అని చెప్పి అన్నారు. మంచి పద్ధతి అన్నారు. 10 మందిని డిస్మిస్ చేస్తే కదా వాళ్ళు వినేది. ఇప్పటివరకు డిస్మిస్ చేయాలి. వాళ్ళు సర్వే చేయరు. సర్వేయర్లు దాదాపుగా 80% సర్వేయర్లకి సర్వే చేయటమే రాదు. ఎందుకు? అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. సో వాళ్ళు సర్వే చేయరు. సర్వే చేయకుండా ఇంట్లో కూర్చొని మన చూసి రాసినట్టు రాసేసి బండబూతులతోటి శుద్ధ అబద్ధాలతోటి పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తున్నారు. అవి సరి చేసుకోలేని పరిస్థితి ఉంది. సరి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ అది ఇవ్వలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు, భూ యజమానులు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఫ్రెష్ పాస్ పుస్తకాలు ఇష్యూ చేయకపోతే నువ్వు భూమి అమ్ముకోలేవు, భూమి కొనలేవు, బ్యాంకు లోన్ ఇవ్వడు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని సార్ట్అవుట్ చేయమని చెప్తే రెవెన్యూ ఉద్యోగులు ముందుకు పోతున్నారు. దానికి సాయి ప్రసాద్ గారు సిసిఎల్ఏ స్పెషల్ సెక్రటరీ ఉన్నారు. ఆయన ఆల్రెడీ సిసోడియా కమిటీ కొన్ని సిఫారసులు తయారు చేసింది. ఇదిగో ఈ సిఫారసుల ప్రకారం ఈ సార్ట్అవుట్ చేయొచ్చు సమస్యల్ని. ఈ సమస్యలు సమస్యలు పరిష్కరించేటువంటి సమయంలో ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేయండి, డిస్మిస్ చేయండి అని కూడా సిఫారసులో ఉంది. కానీ ఆ నామ్స్ ప్రకారం సమస్యలు పరిష్కరించరు. ఆ నామ్స్ ప్రకారం ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించలేదు. ఇప్పటివరకు దాదాపు 4 సార్లు డెడ్ లైన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సరం ఏదో డెడ్ లైన్ పెట్టారు ఆయన. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మేజర్ సమస్య ఏదన్నా ఉంది అని అంటే రెవెన్యూ సమస్య. రచ్చ చేశారు దాన్ని. రెవెన్యూ సమస్యలు లేనటువంటి సమస్యలు ఉన్నది క్రియేట్ చేసి ఏం సింపుల్. ఇప్పుడు మనకు అనాదిగా పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, నా పొలం ఎంతో, నా విస్తీర్ణం ఎంత అనేది తెలుసు కదా, దాని ప్రకారం ఇష్యూ చేయొచ్చు కదా. ఒకవేళ వివాదం ఉంటే అప్పుడు మీరు సర్వే చేయండి. అసలు వివాదం లేకుండా నీ దగ్గరికి వచ్చి నా పొలం కొలవండి అని చెప్పి చెప్పకుండానే నువ్వే వచ్చి కొలిసి అతని దగ్గర ఇతని దగ్గర అందరి మధ్య ముగ్గురు మధ్య గొడవలు పెట్టేసి నానా రకాలుగా గందరగోళం చేసేస్తున్నారు. స్మూత్గా చేయాల్సినటువంటి పని గోటుతో పోయేదాన్ని గొడవలాగా తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే కరప్షన్. వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి లక్షల డబ్బులు అడుగుతున్నారు అనేది చాలామంది భూ యజమానులు చెప్తున్నటువంటి మాట. ఇది ప్రభుత్వానికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు ఉద్యోగులకి. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ గట్టు పంచాయతీలు కూడా తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళకి నెల జీతాలు అవసరమా? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ప్రజలకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు.
వీళ్ళకి అసలు జీతాలు ఎందుకు ఇవ్వాలి? అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు డిస్మిస్ చేస్తాను అందరు. నేను నిజంగా ఒక 10 మందిని నేను డిస్మిస్ చేసేస్తే ఈ సమస్య పరిష్కారం వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.